మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరూ కూడా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సంతోషం, ఇంకా అద్భుతమైనటువంటి వీడియోలు మీకు ఇవ్వాలి అనేటువంటి పరిస్థితి. సో ఒక తల్లి ఒక మెసేజ్ చేయడం జరిగింది ఈమెయిల్లో. ఇంట్లో పాత బట్టలు పోగు చేసుకునేటువంటి పరిస్థితిలో మరి ప్రతికూలతకు వెల్కమ్ చెప్పినట్టేనా గురువు గారు? పాతవి చిరిగినటువంటి బట్టలను ఏం చేయాలి? చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగింది ఈ తల్లి. సుప్రియ అనట ఈ తల్లి పేరు, కడప దగ్గర. సో చూసుకున్నట్టయితే మనకు వాస్తు శాస్త్ర ప్రకారం కూడా కొంత తీవ్రమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది మనకు. ఎందుకంటే చిరిగిపోయిన వస్త్రాలు, మరకలు అయినటువంటి వస్త్రాలు, పొట్టిగా అయినటువంటి వస్త్రాలు, ఇవి ఇంట్లో నిల్వ పెట్టుకోకూడదు. వీటి వల్ల మంచి వస్త్రాలు, ఈ చెడు వస్త్రాలు పక్కన పక్కన పెట్టినా మనకు కొంతమేర ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్టలకు శుక్రుడు అధిపతి. మరి చూడండి, శుక్రుని యొక్క అధిపతి పొందాలి అంటే శుక్రుడు అంటేనే మనకు రాజయోగాన్ని తెచ్చిపెడతాడు. శుక్రుడు అంటేనే మనకు అద్భుతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడతాడు. మరి అలాంటి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి యొక్క శుక్ర భగవానునికి సంబంధించినటువంటి వస్త్రాలను కంపు కొట్టుకుంటూ, ఒకటే వస్త్రాన్ని 4 రోజులు వేస్తూ, ఒకటే జీన్స్ను టాన్ జీన్స్ అని చెప్పి ఈ విధమైన వస్త్రాలు ధరించడం వల్ల దరిద్ర దేవత మనపై తాండవిస్తుంది. దరిద్ర దేవత మనపై తాండవించేటువంటి సందర్భాలలో ఈ దరిద్ర దేవతకు సంబంధించి ప్రేతాత్మ కూడా కొన్ని ప్రేతాత్మలు కూడా మనల్ని ఆవహించే పరిస్థితి ఉంటుంది మనకు తెలియకుండా. దీనివల్ల మనకు మీరు ఇంట్లో ఎన్ని పూజలు చేసినా, మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ ఎన్ని పూజలు చేసినా ఫలితాలు ఉండవు. ఫస్ట్ వినరా, పిల్లలు మీరు చేసేటువంటి తప్పుల మూలకంగా మీ తల్లిదండ్రులకు చేసుకునేటువంటి పూజలలో ఫలితాలు రాక ఇబ్బంది పడతారు. అదేవిధంగా మరి ఈ వస్త్రాలకు సంబంధించి కొందరు వస్త్రాలను కూడా ఎట్లా అంటే మనకు పీతి పిడిసల్లాగా వేసి పారేస్తారు, తుడుచుకుంటారు, టవల్ నడు పారేస్తారు. అది సాయంకాలం దాకా అట్నే ఉంటుంది. దాన్ని ఎవరు దాన్ని తీసి ఆరేద్దామన్నా ఆరేసేవారు ఉండరు. బాత్రూంలో బట్టలు, ఇంత బట్టల కుప్ప ఉంటుంది, విప్పినటువంటి బట్టల కుప్పలు బాత్రూంలో పారేస్తుంటారు. అదేవిధంగా మనకు ఇంట్లో ఎటు చూసినా కొంత బట్టల కుప్పలే కనబడుతుంది. ఎందుకు ఇవంటే మీరు మీరు కావాల్సుకొని మీ ఎనర్జీని మీరు దాన్ని డౌన్ఫాల్ చేస్తున్నారు. అద్భుతమైనటువంటి ఛార్జింగ్ ఉంది ఫోన్లో. ఈ ఛార్జింగ్ మనకు సుమారుగా 2-3 రోజులు వచ్చే ఛార్జింగ్. సో దీన్ని ఒత్తి ఫోన్ను పిప్పి తీసి రీల్స్ చూసి ఛార్జింగ్ కూడా దొబ్బుకుంటారు. అంటే ఎనర్జీ పోతుందండి. ఎక్కువ ఛార్జింగ్ పెడితే దాని ఎనర్జీ పవర్ అనేటువంటిది పోవడం జరుగుతుంది. సో మీరు కూడా ఎక్కువగా ఈ బట్టలకు సంబంధించింది చిరిగిపోయిన వస్త్రాలు, మరకలుగా ఉన్న వస్త్రాలు, అదేవిధంగా కొంత పొట్టిగా అయిన వస్త్రాలను దాయడం మూలకంగా ఈ ఇంట్లో వస్త్రాలు సరిగ్గా వేసుకోకున్నా కూడా దరిద్ర దేవత తాండవిస్తుంది. ఇది మాత్రం గమనించుకోండి. ఎప్పుడూ కూడా చక్కటి వస్త్రాలు ధరించడం ద్వారా, చూడండి రాజకీయవేత్తలు కానీ కొంత మంచి హయ్యర్ అఫీషియల్స్లో ఉండేటువంటి వారు వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుంటారు, అద్భుతమైనటువంటి పర్ఫ్యూమ్ మెయింటైన్ చేస్తారు. అంతగాకున్నా అయ్యో కనీసం కొంతనన్నా మనం చేసుకుందాం, చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. మరి ఈ విధంగా పొట్టిగైన వస్త్రాలు లేదా చిరిగిన వస్త్రాలను ఎవరికో దానం చేయడం ద్వారా కూడా మనకు తీవ్రమైన ఇబ్బందులే ఉంటాయి. దానం కూడా చేయకూడదు. పొట్టిగైనాయి కదా వస్త్రాలు, వాళ్ళకి ఇచ్చేయండి. లేదా మనము డోర్ మ్యాట్ రూపకంగా కానీ, కింద వేసి తుడుచుకోవడం కానీ, ఫ్యాన్లు తుడవడం కానీ, లేదా కారులో తుడడానికి పెట్టిన యాక్సిడెంట్స్కి అవ్వడం కానీ, కారుకి ఎవడైనా దాకియడం కానీ జరుగుతాయి ఖచ్చితంగా కూడా.
ఎందుకంటే కొన్ని కొన్ని కొంతవరకే ఉంచాలి. అదేవిధంగా చిన్నగా అంటే లావు అయిపోవడం వల్ల పట్ట కూడ పట్ మనకు ఏవైతే పడతలేవో ఆ బట్టలను చక్కగా పిండి, ఐరన్ చేసి ఎవరికైనా దానం ఇవ్వాలి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకను ఈ యొక్క బీరువాలు ఏవైతే ఉన్నాయో మన కబోర్డ్స్ బట్టలు పెట్టే అటువంటివి నెలకొకసారి కానీ 41 రోజులకు ఒకసారి కానీ ఆ బట్టలన్నీ తీసి అందులో చక్కగా డాంబర్ గోళీలు అంటారు. అదేమిటి మన సుగంధ పరిమళాలు వచ్చేటువంటి అవి కానీ లేదా కొంత పచ్చ కర్పూరం కానీ అందులో వేయడం మూలకంగా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది. సో ఇంకను పగిలినటువంటి అద్దాలను ఇంట్లో పెట్టుకోవడము, తుప్పట్టినటువంటి ఇనుము సంబంధించినటువంటి వస్త్రాలను మన యొక్క వస్తువులను ఇంట్లో పెట్టుకోవడము, దరిద్ర దేవతను మనం ఆహ్వానించినటువంటి వారమే అవుతాం, వెల్కమ్ చెప్పినట్టు వారమే అవుతాం. కనుక అలాంటి వెల్కమ్ మీకొద్దు అనేటువంటి భావనతో ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. సో తప్పకుండా అలాంటివి ఏమి ఉన్నట్టయితే సరి చేసుకోండి. చక్కగా ఇంట్లో మరలా చెప్తున్నాను, ఇంటిలో నైరుతి మూలన ఇప్ప పువ్వును పెట్టే ప్రయత్నం చేయండి. ఇప్ప పువ్వును ఇంత ఇంత తీసుకోండి. ఇప్ప పువ్వును ఆ మూలన పెట్టండి. నైరుతిలో ఉండేటువంటి మూలన ఇప్ప పువ్వును ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు డబ్బాలో కానీ సీసం సంబంధించినటువంటి డబ్బాలో కానీ పెట్టి ఆ మూలన పెట్టడం వల్ల ధనపరమైనటువంటి ఇబ్బందులు, ధన ఆకర్షణ, ఇంట్లో ఉండేటువంటి పూర్తి నెగిటివ్ మొత్తం అది గుంజేస్తుంది. సో అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.